ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువగా ఉండడంతో బీఆర్ఎస్, బీజేపీలు అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్ని ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు, బీజేపీ అభ్యర్థిగా గొడం నగేష్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సైతం ఆదివాసీ నేతనే పోటీలో ఉంచే యోచనలో ఉంది. హస్తం పార్టీ నుంచి రేసులో ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్, నైతం సుమలత ఉన్నారు. వీరితో పాటు లంబాడా సామాజిక వర్గ నేతలు అజ్మీరా రేఖాసియాం నాయక్, నరేష్ జాదవ్లు కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిపై అయితే ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గొడం నాగేష్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేర్లను అయితే ఖరారు చేయడంతో వారు ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ అధిష్టానాలు అయితే ఆదివాసీ నేతలను అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేతలను అభ్యర్థిగా ప్రకటించాలా, లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించాలనే కోణంలోనైతే అధిష్టానం మల్లగుల్లాలుగా పడుతున్నట్టుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే ఆదివాసీ అభ్యర్థులుగా బరిలో ఉండడానికి ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్, నైతం సుమలతలు అయితే దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే అధిష్టానం సైతం వీరి పేర్లను పరిశీలిస్తున్నట్టుగానైతే తెలుస్తోంది. ఆదివాసీ ఉద్యమాల్లో ఆత్రం సుగుణ చురుకుగా పనిచేయడం అందరికీ సుపరిచితురాలు కావడంతో అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే సుగుణ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా లీకులు అయితే అందుతున్నాయి. ఇప్పటికే ఆత్రం సుగుణ తన ప్రచారాన్ని సైతం మొదలుపెట్టింది. అయితే ఆమెకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మద్దతు ఇస్తున్నట్టుగా ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతుంది. అయితే ఇప్పటికే ఇటు రెండు పార్టీలు ఆదివాసీ నేతలకు టికెట్ ఇవ్వడంతో అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా లంబాడా సామాజిక వర్గం చెందిన నేతలకు టికెట్ ఇవ్వాలనేసి ఇటు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాం నాయక్, నరేష్ జాదవ్లు అయితే అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారంటగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. దీనితో ఈ రోజు ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో బంజారా గర్జన చలో ఆదిలాబాద్ పేరుతో అయితే టీఎన్జీఓస్ భవన్ లో లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని పార్టీల నేతలు సమావేశం కానున్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఆదివాసీలకు టికెట్ ఇవ్వగా కాంగ్రెస్ మాత్రం లంబాడా సామాజిక వర్గానికి చెందిన రాథోడ్ రమేష్ కు టికెట్ ఇచ్చింది. కానీ గత ఎన్నికల్లో ఏదైతే రాథోడ్ రమేష్ స్వయం బాపురావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో పూర్తిగా అత్యధికంగా ఓట్లు ఆదివాసీలే ఉండడంతో అయితే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఆదివాసీ నేతలకే టికెట్ ఇవ్వాలనేసి ఇటు మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్టుగానైతే తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఇటు లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు మాత్రం ఇరు పార్టీలు ఆదివాసీలకు టికెట్ ఇవ్వడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది అనేసి ఇటు ఆ లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆశ. Right, Srinivas. Thanks for the update.